కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో సరైన వసతులు లేవని గత కొన్ని రోజులుగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఈ రోజు స్థానిక జిల్లా అదనపు కలెక్టర్ ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఆసుపత్రిలో సరైన వసతులు లేవని, అదేవిధంగా జనరేటర్ సౌకర్యం లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి రోగులకు తక్షణమే అన్ని సదుపాయాల ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రేగుంట కేశవరావు మరియు తదితర నాయకులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ గారు మేమందరం కూడా పోయి అక్కడ మెయిన్ ప్రకారము ఎలాంటి వంటం లేదు. మెయిన్ ప్రకారము మరి మన కోడిగుడ్లు పంపిణీ చేయాలి, పటిష్టమైనటువంటి మన భోజనము, కూరగాయలు, పప్పు పంపిణీ చేయాల్సిన అవసరం ఉంది. మరి కోడిగుడ్లు ఇవ్వటం లేదు, సరైన పప్పులు అందించడం లేదు. అదేవిధంగా వంకాయలు కుళ్ళిపోయిన వంకాయలు, మరి అదేవిధంగా ఆ మిరపకాయలు మొత్తము కుళ్ళిపోయినాయి. ఆ కుళ్ళిపోయిన వంకాయలను పెట్టి మరి కూరలు వండి మరి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లకు అందించడం జరుగుతుంది. కాబట్టి మరి దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి మరి ఇక్కడ ఉన్నటువంటి సందర్శించినటువంటి అడిషనల్ కలెక్టర్ గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. వెంటనే చర్య తీసుకోవాలి. పౌష్టికాహారాన్ని మరి అందించే విధంగా కూరలు కానీ, పప్పులు కానీ, కోడిగుడ్లు కానీ, అన్నం కానీ అన్ని రకాల పౌష్టికాహారం అందించే విధంగా మరి చర్యలు చేపట్టాల్సిన సందర్భంగా మేము ఎంఆర్పీఎస్ పరంగా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో మరి ఏదైతే జిల్లా కలెక్టర్ ఇప్పుడు ఆసుపత్రి ముందు మరి ఆందోళన కార్యక్రమం చేయవలసిన అవసరం ఏర్పడే సందర్భంగా జై అంబేద్కర్, జై పూలే, జై కొమరంభీం.